अंते ब्रह्म बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తాం योग वत्सों का दिनचर्या। इस प्रकार सभी यज्ञवश खूब लगन से ईश्वरीय याद से मग्न होने के तथा ईश्वरीय विद्या का अध्ययन का कार्य करते रहते। उन दिन दिनचर्या इस प्रकार होती थी। एक रिकॉर्ड बजता था, जाग सजनिया जाग नवयुग आया। तो इस रिकॉर्ड को सुनकर उस उठ बैठते थे। उसको आध्यात्मिक अर्थ का सबसे पहले उसके मन को स्मरण में जाता था। वे दिनचर्या का प्रारंभ इसी संकल्प से करते थे, हम सतयुग अथवा नवयुग में आ रहा है। सब हमें अज्ञान निद्रा को छोड़कर आत्मिक जागृति का अवस्था प्राप्त करना है। यह निद्रा को भी छोड़ती है। సో యజ్ఞవత్స వారి దినచర్య ఎలా ఉంటుందో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈశ్వర్య స్మృతిలో మగ్నమైపోయేవారు. ఈశ్వర్య విద్య అధ్యయనం కార్యాన్ని మొదలు పెట్టేవారు. ప్రతిరోజు వారి దినచర్యలో పొద్దున్నే ఒక పాట మోగేది, లెగండి ప్రేసురారా లెగండి అని. ఆ పాట వినగానే అందరూ లేచి కూర్చొని ఉండిపోయేవాళ్ళు. వారికి ఆ ఆ పాట యొక్క ఆధ్యాత్మిక అర్థం గుర్తొచ్చేది. వారు దినచర్య ప్రారంభంలో వారి ప్రతి సంకల్పం ఇదే చేసేవారు, నేను సత్యుగం అనగా నవయుగానికి వెళ్తున్నాను. ఈ అజ్ఞాన నిద్రను వదిలేయాలి, ఆత్మిక జాగృతి అనేది జరుగుతుంది. ఈ సంకల్పంతో వారు నిద్ర కూడా పోయేది. अपने विस्तार पर अपने बिस्तर पर ही बैठ बैठ कुछ मिनट तक सभी आत्मचिंतन परम पिता की याद का अभ्यास करते थे। बाद में कई बार ड्रिल भी होते ही। వారు అలాగే ఆ పాట అవ్వగానే ఆత్మిక స్మృతితో అలాగే వారి బెడ్ మీద కూర్చుని ఉండేవాళ్ళు. కూర్చున్న చోటే ఆత్మచింతన పరమాత్మ స్మృతి అభ్యాసం చేసేవారు. తర్వాత డ్రిల్స్ కూడా ఉండేవి. उसके बाद नित्य कर्म और स्नान आदि के होकर 5:30 बजे लगभग क्लास में योग अध्ययन से बैठ तथा ज्ञान मुरली सुनती थी। సో తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అయ్యాక 5:30 తర్వాత వారికి మురళీ క్లాస్ అనేది స్టార్ట్ అయ్యేది. वह कार्यक्रम लगभग 1.5 या 2 घंटा होता था। फिर वह सब नाश्ता आदि करके यज्ञ सेवा में जुट जाते थे। మురళి 2 hours ఉండేది. తర్వాత అందరూ టిఫిన్స్ చేసేసి యజ్ఞ సేవలోకి వెళ్ళిపోయారు. हर एक बहन और भाई के हमें कोई ना कोई यज्ञ सेवा का कार्य था। कुछ तो मिलकर सभी के वस्त्रों की धुलाई करते थे। ప్రతి ఒక్క సోదరి సోదరులు యజ్ఞ సేవ తప్పక చేసేవారు. కొంతమంది వేరే వాళ్ళ వస్త్రాలు కూడా శుభ్రం చేసి ఆ ఉతికే సేవ కూడా చేసేవారు. కొంతమంది భోజనాన్ని తయారు చేసేవారు. కొంతమంది మోటార్ సైకిల్స్ మిగతావన్నీ సఫాయి లేక వాటి రిపేర్స్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఏదో ఒక డ్యూటీలో బిజీగా ఉండేవారు. కొంతమంది అన్నాన్ని శుభ్రం అంటే బియ్యాన్ని శుభ్రం చేసేవారు. కొంతమంది వెజిటబుల్స్ కట్ చేస్తారు, కొంతమంది టైలరింగ్ చేస్తారు, కొంతమంది చదువుతారు, చదివిస్తారు, పెయింటింగ్ చేస్తారు. ఈ విధంగా చాలా పనులు చేశారు. ప్రతిరోజు సంఖ్య పెరుగుతూ ఉంది. ईश्वरीय ज्ञान सहिతంగా బుక్ పోస్ట్ బి సైకడో వ్యక్తియోంకో బేచ్ దేతే थे। బుక్ పోస్ట్ లో కూడా అన్ని మురళిలు పంపించేవారు ఎంతో మందికి. ఈ విధంగా కొంతమంది సాహిత్యాలను రచించేవారు, కొంతమంది साइक्लोस्टाइल या छपाई का काम भी करते थे। यज्ञ के प्रय कई कार्य यज्ञ निवासी बहुत खुशी और स्पष्टि से किया जाता है। మరి యజ్ఞంలో ఉండే ప్రతి పనిని కూడా ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా చేసేవారు. सिर्फ सभी वस्त पक्तियों को बैठकर सामूहिक रीति योग युक्त अवस्था में भोजन करते थे। సో ఈ విధంగా డే అంతా ఎవరి పనిలో వారు వెళ్ళిపోయారు. తర్వాత అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనాన్ని తినేవారు. తర్వాత విశ్రామం తీసుకునేవారు. వ్యక్తిగత ఆవశ్యకతలు ఏవైతే ఉన్నావో వాటిని పూర్తి కూడా చేసుకునేవారు. విశ్రామం తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ ప్లేసెస్ లోకి వెళ్ళిపోయారు, రెస్ట్ అనేది తీసుకున్నారు. जब रात्रि होने लगती थी फिर सभी हॉल में
योग अभ्यास करते थे, సందేశ్ పత్రియ భోగ్ బి లగాతీ థీ. సో రాత్రి పడుకునే ముందు అందరూ మళ్ళీ హాల్లోకి వచ్చి యోగా అభ్యాసం చేసేవారు. సందేశ్ దీదీలు అప్పుడు భోగ్ని కూడా పెట్టేవారు. ఫిర్ సభీ భోజన్ కర్తే, ఫిర్ జ్ఞాన్ కా క్లాస్ సదా యోగ అభ్యాస్ హోతా థా. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేశారు. మళ్ళీ జ్ఞానం క్లాస్ జరిగింది. తర్వాత యోగం చేశారు. यज्ञ माता अथवा यज्ञ पिता कुछ ज्ञान अथवा शिक्षाओं भी देते थे, फिर अंत में योग निष्ठा होती थी. బ్రహ్మబాబా లేక మమ్మ మంచిగా యోగం చేయించేవారు. తర్వాత అంతిమంలో యోగంలో అందరూ కూర్చునే వాళ్ళు పడుకునే ముందు. ఈ విధంగా అందరూ ఈశ్వరీయ స్మృతి, ఆత్మిక స్మృతితో క్లాస్లో కూర్చొని లేసి అక్కడి నుంచే తమ బెడ్ మీదకి వెళ్ళి పడుకునేవారు. ఈ విధంగా వారి దినచర్య ఎంతో సిస్టమేటిక్ గా డిసిప్లైన్డ్ గా ఉండేది. స్వయం ఎవరికి వారు సావధానం పరుచుకునేవారు. ఈశ్వరీయ స్మృతితో సతో గుని నిద్రలో ఎంతో విశ్రామంగా వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ఉంటుంది ఒక బ్యూటిఫుల్ దినచర్య బ్రహ్మ బాబా ఉన్నప్పుడు. ఇంకేముండేది అనేది రేపటి క్లాస్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.